గైస్, నిన్న బిగ్ బాస్లో సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత చాలా మంది ఒక స్పెసిఫిక్ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే కామనర్స్ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనమాట నాగార్జున గారి ముందు. సో ఇది తప్పు అని చెప్పి చాలా మంది దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ పాయింట్ గురించి నా ఒపీనియన్ ఏందో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకోవడం తప్ప అంటే అదొక డిబేటబుల్ థింగ్ అనమాట. కరెక్ట్ అని కొంతమంది అంటారు, తప్పు అని కొంతమంది అంటారు. బట్ జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళ ముందు లేదంటే మనకంటే కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళ ముందు మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోము. ఎందుకనంటే అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో ఇక్కడ ఇదే పాయింట్ మీద చాలామంది మాట్లాడుతూ అక్కడ అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు, అంత అట్లీస్ట్ హోస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్ ముందు అలా ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి చాలామంది ఈ పాయింట్ గురించి అయితే గట్టిగా మాట్లాడుతున్నారు. మిగతాది అక్కడ ఉన్న వాళ్ళని ఏం తిట్టారు లేకపోతే ఏం టాపిక్ అయింది అన్న దానికంటే కామనర్స్ ఇలా చేశారు అన్నదే ఇక్కడ హైలైట్ అవుతుంది అనమాట. దీనికి రీజన్ ఆ ఒక్కరోజు ఇన్సిడెంట్ అయితే కాదు. వాళ్ళు ముందు వీక్ మొత్తం బిహేవ్ చేసిన విధానం కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు వెనకాల వేరే పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం కానీ, ఇవన్నీ కూడా గట్టిగా జరిగాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నార్మల్గా కాలు మీద కాలు వేసుకున్న వీళ్ళకి ఎందుకు ఇంత పొగరు అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో మేబీ వాళ్ళకి తర్వాత ఇప్పుడు నిన్న వాళ్ళకి చెప్పిన ఇన్పుట్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు అర్థం చేసుకొని ఓకే మేము నెగిటివ్గా బయటకు వెళ్తున్నాము అని వాళ్ళు మారితే బాగుంటుంది. అండ్ వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారో అన్ఇంటెన్షనల్గా చేశారో మనకు తెలియదు. కానీ అందరూ ఒకటేసారి అట్లా కూర్చునేటప్పటికి అందరికీ ఏంటంటే వీళ్ళందరికీ పొగరుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ అక్కడ వేసుకున్న వాళ్ళలో కూడా హరీష్, తర్వాత శ్రీజ, ప్రియా, కళ్యాణ్ వీళ్ళు ఫ్రంట్ రోలో ఉన్నారు. వీళ్ళందరి మీద నెగిటివ్ ఒపీనియనే ఉందన్నమాట యాజ్ ఆఫ్ నవ్. మెయిన్గా శ్రీజ, ప్రియా, హరీష్ మీద అయితే చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది బయట. రీజన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, అంటే వేరే వాళ్ళని తక్కువ చేసి చూడడం కానీ, వాళ్ళే ఓనర్స్ ఇంకా మిగతా వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఇంప్రెషన్లో ఉండి వాళ్ళే ముందుండి అలా బిహేవ్ చేశారు. కాబట్టి ఎందుకు వీళ్ళకి ఇంత యాటిట్యూడ్, ఎందుకు వీళ్ళకి ఇంత పొగరు అని చెప్పి ఆబ్వియస్గా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ పర్టికులర్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా మనం వాళ్ళ తప్పు అని మనం చెప్పలేం. కానీ వాళ్ళ బిహేవియర్ పాస్ట్లో ఉన్న దానివల్ల ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనడానికి మాత్రం ఎటువంటి డౌట్ లేదనమాట. ఆబ్వియస్గా వాళ్ళైతే డెఫినెట్గా చేంజ్ అవ్వాలి గైస్. ఇప్పటికీ కామనర్స్ మీద పాజిటివ్ ఇంప్రెషనే లేదు. 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో అందరికీ కూడా కామనర్స్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. వాళ్ళని ఏదో తక్కువ చేయడానికి కాదు, కానీ వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే అనిపిస్తుంది అనమాట సీజన్ ఎపిసోడ్స్ ఎవరు చూసినా. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేనైతే కరెక్ట్ రాంగ్ అని నేను చెప్పను, ఎందుకంటే అది ఏ ఇంటెన్షన్గా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారో మనకు తెలియకుండా కామెంట్ చేయలేం. బట్ పెద్దవాళ్ళ ముందు అలా కాకుండా మంచిగా రెస్పెక్ట్ఫుల్గా కూర్చుంటే బాగుండిద్ది అనేది ఎవరమన్నా లైక్ యునానిమస్గా ఒప్పుకోవాల్సిన థింగే. కాబట్టి అలా ఉంటే బాగుండిద్ది అనేది నా ఒపీనియన్ కూడా.